రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో పాటుగా రాజకీయ వేడి కూడా రాజుకున్నటువంటి నేపథ్యంలో 70 సంవత్సరాలకు పైబడినటువంటి చంద్రబాబు గారు ఇప్పటికీ అంత యాక్టివ్గా ఎన్నికల ప్రచారంలో అంత ఎండలో కూడా ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ 70కి పైబడిన వయసులో కూడా మండు టెండలో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో అంత యాక్టివ్గా ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాంటి విషయాల్లో చాలా పగడ్బందీగా ఆయన ఫిట్నెస్ అలాంటిది. ఆయన కఠినమైన కఠోరమైన శ్రమ, కఠినమైన క్రమశిక్షణతో ఉంటుంది. ఆయన ఆహార అలవాట్లు కానీ ఆయన శరీరాన్ని తన అదుపులో ఉంచుకోవడం కానీ అందులో ఆయన నెంబర్ 1. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పక్కన ముఖ్యమంత్రి, పాదయాత్రది చేసేటప్పుడు వారానికి 4 రోజులు చేసి 3 రోజులు సరే శుక్రవారం కోర్టు పోయి శనివారం ఆదివారం సెలవు తీసుకుని మళ్ళీ సోమవారం వచ్చేవాడు. సోమవారం మంగళపోతా గురువు 4 రోజులు చేసేవాడు వారానికి. ఏదో మొత్తం మీద ముద్దులెట్టి అలా చేసి రకరకాలుగా చేసి మొత్తం మీద చేసాడు, అర్థం చేసాడు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఇంట్లో దొంగనున్నాడు. ఏదైనా బటన్ నొక్కుని బయటకు వచ్చేవాడు, మళ్ళీ గబక్కన లోపల దూరేసేవాడు. చాలామందికి అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు, ఏమైంది అతనికి? చాలామంది అనుమానం ఉంది. అవును, చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు ఏమో దూసుకెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సడన్గా డీలా పడ్డారు అనేది. పైగా అతను ఏమంటాడంటే ముసలోడు అంటాడు. ఈసారి ఓడితే వచ్చేసారికి ముసలోడు ఉండడం, ఇదేం ఆలోచన అండి వాళ్ళకి. అంటే అసలు వాళ్ళు ప్రజలకి ఏదన్నా చేసి ప్రజలకి మంచి చేసి ప్రజల చేత మంచి అనిపించుకుని ఓటు అడుగుతలేదు. ఆ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు, ఏబిఎన్, టీవీ5 వీళ్ళ మీద ఎడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ మీద ఎడతాడు. పవన్ కళ్యాణ్ గారు దా అనగానే నోరు మూసాడు, ఇంక మాట్లాడతలేదు. నువ్వే నా 4వ పెళ్ళం దా అన్నాడు కదా, దెబ్బతోటి అప్పటి నుంచి నోరు మూసాడు, ఇంకేం మాట్లాడతలేదు. ఇక వీళ్ళు బస్సు దిగలేకపోతున్నాడు. ఎదర ఆర్టిస్టులు ఫుల్ యాక్ట్ చేస్తున్నారు చాలామంది, అయినా సరే బస్సు దిగాలని కనీసం పలకరించట్లేదు. మీటింగ్ పెడితే జనం కూడా పారిపోతున్నారు, ఎవరు కనపడతలా. ఇంకో పక్క చంద్రబాబు గారు రోజుకి మినిమం 3 సభలు పెడుతున్నాడు. మధ్యలో మళ్ళీ వాళ్ళకి ఆ పార్టీ కార్యక్రమాలు వాళ్ళతో నాయకులతో మాట్లాడుతున్నాడు. అంటే రోజుకి 18 గంటలు అధికారంలో ఉన్నప్పుడు కష్టపడడమే కాకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రచారంలో కూడా ముందున్నాడు. వీళ్ళందరికన్నా దేశంలోనే ముందున్నాడు. మామూలు అండి అది. పైగా ఒక్కో మీటింగ్లో గంట మాట్లాడుతున్నాడు, గంట బావు. ఆ మాట్లాడటమే కాకుండా నిలబడే ఉంటాడు కదా రోడ్ షో అంతా. ఇప్పుడు ఆయన ఎండలో రోడ్ షో చేస్తున్నాడు, నిలబడి మాట్లాడుతున్నాడు. అసలు మనం 1 గంట బయటకు వచ్చి అటు ఇటు వెళ్తేనే డస్సిపోయి ఎప్పుడు పారిపోతాం ఇంట్లో కానీ చూస్తున్నాం. ఈ విషయంలో పైన సూర్యుడు మంట పుట్టిస్తుంటే కింద చంద్రుడు చల్లగా ఉందనుకుని వస్తున్నారు అనుకుంటున్నాను. జనం కూడా జనం అలాగే వస్తున్నారు. చూడండి జనం అలాగ వచ్చేస్తున్నారు. ఎంత మన బనగాంపల్లిలో అయితే ఆ జనం ఆ ఎండలో ఏంటంటే మనుషులు వాళ్ళు ఎలాగొచ్చారు, వీళ్ళు ఇది ఎండ అనుకుంటున్నారా వెన్నెలు అనుకుంటున్నారా అనిపిస్తుంది. ఏది లెక్క చేయట్లేదు జనం. దారుణం ఉండేది అసలు. వాళ్ళు ఆ జనం ఈ ఎండను కూడా లెక్క చేయకుండా వస్తున్నారంటే ఎంత బాధపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అనేటువంటిది అర్థం అవ్వట్లేదు. మేము ఉన్నాం నీ వెనకాల అన్నట్టు వస్తున్నారు. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి సభలకేం పారిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు గారు అనేటువంటి ఆయన ఒక ఋషిలాంటి అండి. ఆయన కఠినమైన శ్రమ, కఠోర శ్రమ, క్రమశిక్షణతోటి తనను మలుచుకున్నాడు. ఎంత మీటింగులు చెప్తాడు, ఇన్ని మాటలు మాడితే ఇంత జనాన్ని చూసి ఉత్సాహం వచ్చి ఎవరిని కూడా బూతులు గీతులు మాట్లాడ్డాం. పైగా ఆయన విమర్శలో 10%, 90% ఏం చేస్తానో చెప్తున్నాడు. ప్రజలకి పెడితే ఆశ కదండి. ఇప్పుడు పెన్షన్ల విషయం చూడండి, మంచి పాయింట్ చెప్పాడు ఆయన చంద్రబాబు గారు. పెన్షన్లు వీళ్ళు ఎండలో వృద్ధులు చంపేస్తున్నారు. వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వ హత్యలే అవన్నీ. దీనికి పూర్తి బాధ్యత CS వహించాలి జవహర్ రెడ్డి. ఎంత జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్న ఆ వృద్ధులకి అంత ఇబ్బంది పెడతాం తప్పు, మా పాపం అతనికి. ఈ ఉసురు తగులుతుందండి గ్యారంటీగా. ఇప్పుడు మీరు దొంగ ఓట్లు వేయించడానికే ఆఫీసర్లు పడతారు, మద్యం షాపుల దగ్గర టీచర్లు పెడతారు, సినిమా థియేటర్ల దగ్గర రెవెన్యూ వాళ్ళు పెడుతున్నారు కదా. అసలు టీచర్లు అవసరం లేదు మాకు,
ఎలక్షన్ సిబ్బంది మేము సచివాలయం వాళ్ళతో చేయించుకుంటా ఉన్నాడు, ఎలక్షన్ అందరికీ వాలంటీర్లతో చేయించుకుంటానన్నారా. అలాంటిది వాలంటీర్లని వద్దని, వాలంటీర్లు అంతా వాళ్ళ గ్యాంగ్ అని చెప్పేసి జే గ్యాంగ్ అని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది కనుక, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కనుక, ప్రైవేట్ సైన్యం కనుక వాళ్ళని వద్దని చెప్పింది. మరి మిగతా వాళ్ళందరినీ వాడుకోవాలి కదా నువ్వు. ఇంటికే తెచ్చి ఇవ్వటానికి ఏమైపోద్ది, 2 రోజుల పని. సచివాలయ సిబ్బంది సరిపోరు, ఒక పల్లెటూరు ఉంటుందండి, అందులో ఎంతమంది ఉంటారు పెన్షన్దారులు, 200 మంది ఉంటారు, పోనీ అది 300 మంది ఉంటారు, 10 మంది ఉన్నారు సిబ్బంది, ఒక్కొక్కరు 30 మందికి ఇచ్చి పడతారు. వాళ్ళు 2 రోజులు ఇస్తారు, లేకపోతే 1 రోజు ఇవ్వలేకపోతే. దీనికి వాళ్ళందరూ అక్కడ రమ్మని అసలు డబ్బులు లేకుండా వాళ్ళందరూ నిలబెట్టి ఎండలో, మామూలుగా ముసలోళ్ళు 70-80 ఏళ్ళు ఉన్నవాడు అసలు ఇంట్లోనే ఉండలేరు ఈ ఎండకే. అవును, వాళ్ళు ఈ ఎండలోకి తీసుకొచ్చి, పాపం కదండి అది, కొంతమంది పక్క ఊరికి వెళ్ళి తీసుకోవాలి. దారుణం చేశారంటే చంద్రబాబు గారు ఏం చెప్పాడు తెలుసా, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా ఒకవేళ తీసుకున్న వాళ్ళు 3,000 తీసుకున్నా వాళ్ళకి మిగతా డబ్బు ఇస్తాం. ఒకవేళ తీసుకోలేకపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా 4,000 చొప్పున ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం, 4,000 చొప్పున రేపు జూన్లో ఇస్తాం. సూటిగా వెళ్ళి తగులుకుంటారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు, ఈ పిల్లి మొగ్గలు, ఈ మీటింగ్లకు వచ్చి అబద్ధాలు ఎన్ని మాట్లాడినా అవుట్. ఎందుకంటే వాళ్ళకి ఏప్రిల్ నుంచి కూడా 4,000 లెక్కలు కట్టిస్తా. అలాగా నువ్వు ప్రజలకు ఏదన్నా హాస్పిటల్ అతను చేసి పెడతానని చెప్పేసి ఓటు అడగాలి, అంతేగాని విమర్శలు వాళ్ళని ఎదటోడి మీద విమర్శించడానికి సవాల్ కోసం ఎదుర్కోకూడదు కదా, రాబందుల్లాగానే. ఇది పైగా వాళ్ళని విమర్శిస్తే బాధపడిపోతున్నాడు ఒక ఎస్పీ. సిగ్గులేదు వాళ్ళకి, లెటర్లు రాస్తున్నాడు కాదా. ఇదంతా కూడా వీళ్ళు చేసిన పని ఏంటి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు తప్పు కదా ఇది. అతను మార్చినంత వరకు ఎలాగ ఉంటుంది, అతను అర్జెంటుగా మార్చాలా, చర్యలు తీసుకోవాలి అతని మీద, నాకు హత్య కేసు నమోదు చేయాలా అతని మీద. ఈ ఐపీఎస్లు అందరూ మార్చినందుకు ఐపీఎస్లు అంటున్నారు మా పరువు పోతున్నాను. మీ పరువు ఏంటి, అచ్చెన్నాయుడు గారిని 800 కిలోమీటర్లు రక్తం ఓడుతున్నామని తీసుకెళ్ళి మీ పరువు ఏమైంది, మీ పద్ధతి ఏమైంది. రంగనాయకం గారిని అర్ధరాత్రి గడి వెళ్ళినప్పుడు పిలిచినప్పుడు సోషల్ మీడియా పోస్ట్కి శిరోమండనం చేసినప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కొట్టి చంపినప్పుడు, దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వాడిని కాపాడినప్పుడు మీదేమైంది, మీ పరువు ప్రతిష్టలు పోలేదు. అప్పుడు ఏపీ పోలీస్ ప్రతిష్ట ఉందా? ఇలాగ వ్యవస్థలు వాడుకుని జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రజలకు ఇది చేస్తాను, మీకు రేపొద్దు మీ భవిష్యత్తు ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, ఈ మాటలు మాట్లాడతలేదు. ఇలాంటి అబద్ధాలు పోలీసులను వాడుకుందామని సిగ్గు లేకుండా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇలా వీళ్ళు అందరూ దాదాపు 20-30 మందిని తీసి పక్కన పడేయాల. పోలీసులు ఒక ఎస్పీ గారు లెటర్ రాశాడు, బహిరంగ లెటర్ లాగానే ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు, బెదిరింపులు సాగం, ఇంకా అర్జెంటుగా అతని మీద చర్యలు తీసుకుని ఎలక్షన్ కమిషన్. ఎలా బెదిరిస్తాడు అతను, పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ని ఎలా బెదిరిస్తాడండి, ఇది మ్యాటర్. అంచేత చంద్రబాబు గారు ఆయన మీటింగ్లో ఎలా ఉందంటే, పైన సూర్యుడు పగపలాడుతుంటే కింద చంద్రుడు చల్లదనం కోసం వస్తున్నారు జనం. ఆయన చర్మ సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ఆ ఇబ్బందుల్ని లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు, గంటలు ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటే ఎండలో దుక్కలాగా ఉన్నవాడే నిలబడలేకపోతుంది. ఇక ఒంటి అనారోగ్యం ఏముంది అది కాదు లెక్క, మనిషి నిలబడగల కదా ఎండ. ఇప్పుడు అన్నీ ఆరోగ్యం బాగుంది, వెళ్దాం ఎండలో నిలబడదాం కాసేపు చూద్దాం, 10 నిమిషాలు నిలబడండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దుక్కలా ఉన్నాడు, దొంగలాగానే. 10 నిమిషాలు ఆ బస్సు దిగి మాట్లాడలేకపోతున్నాడు. 6 అయితే రేసిగట్లు ఉన్న వాళ్ళగానే ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. చీకటి పడిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయి సాధారణంగా ఎవరు వెళ్ళిపోతారు అలాగా, వాళ్ళకే ఉంటుంది అలాగా ఇబ్బంది. అంటే ఆయన ఉన్నదని కాదు అంటలేదు నేను, అంటే అలాగ అనుకుంటారు ప్రజలు. ఓకే, ఆయనకి థ్రెట్ ఏముందండి, అసలు ఆయనే థ్రెట్ అందరికీ. ఓకే.